ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే ప్రజా సంఘాలు కావచ్చు లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే కర్నూలు నగరానికి చెందినటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి రమణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు పరిపాలన ముఖ్యమంత్రులు ఏ విధంగా కొనసాగుతున్నారు, ఇటీవల జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గతంలో ఫామ్ హౌస్లో వేదికను నిర్మించుకొని అక్కడి నుంచి పాలనను కొనసాగించారు. అందుకే పాలన పోయిన సందర్భాలను చూశామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే క్లియర్గా, అంటే ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు లేదా సీనియర్గా ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా చెప్తున్న పరిస్థితులు. అయితే కర్నూలు నగరానికి చెందినటువంటి సీనియర్ జర్నలిస్ట్ రమణ మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన ఏ విధంగా ఉంది, ఎందుకు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు అనే అంశానికి సంబంధించి అతనితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్నటి ఉదయం నుంచి నిన్న 11 గంటల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతూ ఉన్నారు. ఎందుకు దీక్ష చేపట్టాల్సిన అవసరం ఏముందంట? దీక్ష అంటే నేను ప్రజలకు సంబంధించి ఇక్కడ 2 సమస్యలు. తెలంగాణలో కేసీఆర్ అనే ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా ఫామ్ హౌస్ నుంచి పాలన చేశాడు. ముఖ్యమంత్రులు ఎక్కడి నుంచి చేయాలి? సెక్రటేరియట్ నుంచి పాలన చేయాలి. కానీ ఆయన ఫామ్ హౌస్ నుంచి పాలన చేసినాడు. ఇది అన్యాయం అని అడిగే వ్యక్తులే లేరు అక్కడ. కాబట్టి ఆయన అక్కడ చేయగలిగినాడు. అది చూసి ఆంధ్రప్రదేశ్లో 2019లో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈయన ఇంటి నుంచి పాలన చేస్తున్నాడు. ఇది ఎట్లా అవుతుంది? ఇంటి నుంచి పాలన చేస్తే వాళ్ళ మంత్రులకు ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేవు. వాళ్ళు దర్శన భాగ్యము సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి కూడా లేదు. అలాంటిది సామాన్య ప్రజలు దుర్లభం ఒక ముఖ్యమంత్రిని కలసాలంటే. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రతిరోజు అందరూ ఆఫీసులకు వచ్చి పనిచేసినట్లే ప్రజాప్రతినిధి ఆయన సెక్రటేరియట్కి వచ్చి పనిచేయాలి. అది చట్టం. మామూలుగా పారదర్శక ప్రభుత్వం ప్రజలకు న్యాయంగా పాలన చేయాలంటే సెక్రటేరియట్కి వచ్చి పనిచేయాలి. ఇంట్లో నుంచి పాలన చేస్తున్నాడు. ఇది అన్యాయం. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే 2024 ఎన్నికల్లో అది ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, టీడీపీనా వైసీపీనా తెలుగుదేశమా కాంగ్రెసా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అందులోకి సంబంధించిన ఏ ముఖ్యమంత్రి అయినా సెక్రటేరియట్ నుంచి మాత్రమే పాలన చేయాలి. ఇది నా ప్రధాన డిమాండ్. సార్, నిన్నటి నుంచి మీరు దీక్షలో ఉన్నారు. ఎలా ఉంది హెల్త్ కండిషన్, ఎలా ఉందంటారు? ఎవరన్నా డాక్టర్స్ కానీ వచ్చి మిమ్మల్ని సంప్రదించారా? ఈ విషయం నేను కలెక్టర్కి కర్నూలు కలెక్టర్కి స్థానిక కర్నూలు ఎస్పీ గారికి తెలియజేసి నేను దీక్షలో కూర్చున్నాను. వాళ్ళకి చెప్పాను, సార్ నేను నా ఇంట్లో సీసీ కెమెరాలు ఫిట్ చేసుకొని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నేను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నానని చెప్పాను. అది కూడా చెప్పాను, ఒకవేళ నేను నా విశ్వసనీయత నేను నిజాయితీగా చేస్తున్నానా లేదా అని కనుక్కొనికి మీరు ప్రతిరోజు 2 డాక్టర్లను పంపించి నా హెల్త్ చెకప్, అంటే నేను ఏదైనా చీటింగ్ చేస్తున్నానా నిజాయితీగా చేస్తున్నానా వచ్చి చెక్ చేసుకోవచ్చు, నేను డాక్టర్లకు అలౌ చేస్తానని చెప్పాను. నేను నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నా కదా, నా బాడీలో ఏం చేంజ్ రాలేదు. కానీ నేను ఆహారం కాదు కదా, నీళ్లు కూడా తీసుకోవట్లేదు. అందుకు గొంతు కొంచెం తడి ఆరిపోయింది, పెదవులు ఎండిపోయినాయి. ఇంతకు మించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. మనం చూసుకున్నట్లయితే కుల సంఘాలు కావచ్చు లేదా వివిధ రకాల ప్రజా సంఘాలు లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు పాలించేటటువంటి వారి మీద పోరాటాలు చేస్తూ ఉంటారు. ఒక జర్నలిస్టుగా మీరు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు? నేను గత 25 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను. పాత రోజుల్లో సంఘాలు కానీ కుల సంఘాలు కానీ సిపిఐ సిపిఎం లాంటి సంఘాలు కానీ ఈజీగా చాలా సులభంగా ప్రజల ప్రశ్నించేది. ఇప్పుడు ప్రజల గొంతు నొక్కేస్తున్నారు పాలకులు. వీళ్ళ సోషల్ మీడియా టీములు పెట్టి వాళ్ళకు డబ్బులు పెట్టి దాని వర్కర్లను పెట్టి సోషల్ మీడియాలో అమ్మనాబూతులు తిట్టిస్తున్నారు. అసలు ఒక కులం ఇంకొక కులం ఎదగకుండా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో ఏ కులం వ్యక్తిని ఆ కులంతోనే అమ్మనాబూతులు తిట్టిస్తున్నారు. అందుకు వాళ్ళు మానసికంగా కుంగిపోతూ, అసలు లేడీస్ అయితే రాజకీయాల్లోకి రావాలంటే చాలా భయపడుతున్నారు. నీకు ఇది చాలా అన్యాయం. ఒక కులంలోని ఇంకొక కులం వ్యక్తిని అదే కులం వ్యక్తితో తిట్టించి నాయకుడు లోపల వికటాట్టహాసము వికృతానందం పొందడం అనేది 100% అన్యాయం. ఇది
నశించాలి. సార్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైనా వేదికలు సంబంధించి ఇప్పుడు మన కర్నూలులో ఉన్నటువంటి ధర్నా చౌక్ కావచ్చు, లేదా అమరావతిలో మీరు ధర్నా చేయాలనుకుంటే ఆ సభ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు. మీరు ఇంట్లో చేయడానికి ఏం కారణం అంటారు? నేను 2 రోజులు విజయవాడకు పోయి నేను ఎంక్వైరీ చేశాను మిత్రమా. నేను మొదట అమరావతిలో సెక్రటేరియట్ దగ్గర చేద్దాం అనుకున్నా. అక్కడ పోయి చూస్తే నేను ఉండేది 1 మ్యాన్ ఆర్మీ, ఒక్కడిని ఒక అర్ధగంటలో లేపేస్తారు. అసలు అక్కడ పర్మిషనే రాదు. పోనీ ధర్నా చౌక్కి వెళ్దాం అనుకున్నా. ధర్నా చౌక్లో ఆ రోజు నేను పోయినప్పుడు గమనించింది ఏంటంటే, వేల మంది అంగన్వాడీ వర్కర్లను లేడీస్ను మహిళలని చూడకుండా విచక్షణాతరంగా ఈడ్చి పడేసి బస్సుల్లో వ్యాన్లలో తీసుకుపోతున్నారు. అలాంటిది నా ఒక్కరిని ఒకవేళ నేను అక్కడ చేసినా ఆ భావం బయటికి పోదు, వెంటనే లేపేస్తారని అర్థమైంది. నాకున్న నాలెడ్జ్ పరంగా నేను జర్నలిస్ట్గా నాకున్న మెథడు ఆలోచించి, ఒక జర్నలిస్ట్గా దీని గురించి ఏం చేస్తే బెటర్ అని ఆలోచించి నా ఇంట్లో సీసీ కెమెరాలు బిగించుకుని సీసీ కెమెరాల ఆధ్వర్యంలో నేను నిరాహార దీక్ష చేస్తున్నా. దీన్ని ఎవరు ఎప్పుడైనా దాంట్లో రికార్డ్ అవుతుంది కాబట్టి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు నా నిజాయితీ. కానీ ఇంకొకటి ఏంటంటే, నేను ఒక 2 నెలల క్రితం మా ఆవిడకి హెల్త్ బాగలేక తుంటి ఎముక ఆపరేషన్ చేయించినాను. ఆమెకు ఇంట్లో ఖచ్చితంగా ఒక భర్తగా హెల్ప్ చేయడానికి నాకు బాధ్యత ఉంది. కాబట్టి నేను ఇలా ఇంట్లో ప్లాన్ చేసుకోవడానికి కారణము, బయట అయితే ఒక రోజులో ఈడ్చిపడేస్తారనే ఒకటి కారణము, పోలీస్ హెల్ప్ తీసుకొని ఈడ్చిపడేస్తారనే ఒకటి కారణము. రెండో కారణం, నా కుటుంబాన్ని మా ఆవిడను కూడా చూసుకోవాల్సిన ధర్మం నా మీద ఉంది. కాబట్టి నేను ఇంట్లో ఇలా ప్లాన్ చేశాను. నేను ఉదయం అంతా నా రూమ్లో ఉంటాను, రాత్రిపూట హాల్లోకి పోయి మా ఆవిడ రూమ్లో ఉండే చోట నేను దివాన్ మీద పడుకొని ఆమెకు హెల్ప్ఫుల్గా ఉంటాను. ఆమె అవసరాలు ఏమైనా ఉన్నా నేను తీరుస్తున్నాను. అది భర్తగా నా బాధ్యత. ఒక భర్తగా ఇప్పుడు నేను ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తినైన నేను ఇంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. అందుకు నేను ఈ ప్లాన్ చేశాను. ఏంటి అంటే ప్రధానంగా మీ డిమాండ్స్? ఏపీలో ఉన్నటువంటి ఇటు ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రులు ఫామ్ హౌస్లను ఏర్పాటు చేసుకొని పాలన చేస్తున్నారనే ప్రధాన డిమాండేనా? ఇంకా ఏమన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇంకా ఏమన్నా డిమాండ్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి పాలన చేయడం వల్ల అది పారదర్శకంగా ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది, సమస్యలు ఉన్న వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ సెక్రటేరియట్కి వచ్చి పనిచేయాలి. దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇదే రూలు, ఇట్లే జరుగుతుంది. కానీ కేసీఆర్ స్టార్ట్ చేయడం వల్లనే ఈయన జగన్ అనే ముఖ్యమంత్రికి ఈ ఐడియా వచ్చింది. కానీ కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్లో పాలన స్టార్ట్ చేయకుంటే ఈ ముఖ్యమంత్రికి రాదు. ఈ ముఖ్యమంత్రిని కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంటి నుంచి పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఎవరో ఒకరు ప్రశ్నించకుంటే, ఎక్కడో ఒక చోట అడుగు పడకుంటే ఇది అన్యాయం. దీన్ని చూసి రేపు పొద్దున తెలుగుదేశం వాళ్ళు అట్లే చేయొచ్చు, బీజేపీ వాళ్ళు అట్లే చేయొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అట్లే చేయొచ్చు. అందుకు నేను నా మొదటి డిమాండ్గా ఇది చేస్తున్నాను. నా రెండో డిమాండ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మద్యం అనేది చాలా అన్యాయం. ప్రభుత్వ మద్యం మామూలుగా ప్రభుత్వ మద్యం అనేది చాలా అన్యాయం. ప్రభుత్వము మామూలుగా ఢిల్లీ మద్యం కేసులో గమనించండి, 100 కోట్ల ఫ్రాడ్కు ఢిల్లీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కాన్ నుంచి ఈడీ కేసులు వాళ్ళు అతలాకుతలమై కేసుల పాలైనారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 4-5 బ్రూవరీస్ను వీళ్ళు మన ముఖ్యమంత్రి అనుచరులు 4-5 కోటరీగా ఏర్పడి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని వాళ్ళే మద్యం తయారు చేపించేది వాళ్ళే. అది కల్తీ మద్యం కంటే అన్యాయమైనది, అత్యంత దారుణమైన చీప్ లిక్కర్ లాంటి మద్యం తయారు చేపించి ఆ బ్రూవరీస్లో తయారు చేపించేది వాళ్ళే, దానికి లైసెన్సులు ఇప్పించేది వాళ్ళే, లైసెన్సులు ఇచ్చేది వాళ్ళే, అమ్మేది ప్రభుత్వ దుకాణంలోనే. ఇది ఎంత అన్యాయం అంటే, ఇది చట్టానికి దొరకని 1000 కోట్ల అవినీతి. ఇది ఎవరైనా కేసు పెట్టాలన్నా చట్టానికి దొరకదు. అసలు న్యాయస్థానాలకు కూడా దొరకని ఇలాంటి విచిత్రమైన ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ దేశంలోనే లేదు, వీళ్ళు సృష్టించినారు. దీన్ని అడ్డుకోకుంటే ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఇదే దోపిడీ కొనసాగిస్తారు. అందుకు నేను నా మెయిన్ డిమాండ్, రెండో డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వ మద్యం పాలసీ ఖచ్చితంగా తీసేయాలి. 2024లో ఏ ప్రభుత్వం వచ్చినా అది టీడీపీకి చెందిన చంద్రబాబు నాయుడు గారా,
వైఎస్ఆర్సీపీకి చెందిన వైఎస్ఆర్సీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారా, బీజేపీకి చెందిన పురంధేశ్వరి గారా, కాంగ్రెస్కు చెందిన వైఎస్ షర్మిల గారా, ఎవరైనా లేదు జనసేనకు చెందిన పవన్ కళ్యాణ్ గారా, ఎవరు అధికారంలోకి వచ్చినా తక్షణమే ఈ ప్రభుత్వ మద్యం అనేది తీసేసి అన్ని రాష్ట్రాల్లో ఏ మద్యము ఏ పాలసీ జరుగుతుందో, గతంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏ పాలసీ అన్ని రాష్ట్రాలతో జరిగిందో అదే కంటిన్యూ చేయాలి. ఇలా ప్రభుత్వ మద్యం అమ్మడము, వాళ్ళే తయారు చేపించడము, వాళ్ళే లైసెన్సులు ఇవ్వడము, వాళ్ళే అమ్మడం అయితే కన్నా చాలా అన్యాయం. దీన్ని నాలాంటి వాళ్ళు ఎవరో ఒక మొండి వాళ్ళు అడ్డుకోకుండా, గతంలో ఇది ప్రతిపక్షాలు గిన ఒకవేళ పాయింట్అవుట్ చేస్తున్నా కానీ వాళ్ళను నోరెత్తకుండా చేస్తున్నారు. ఇంకొకటి దీంట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే దాదాపు 30 hours అవుతా ఉంది, 30 గంటలు అవుతా ఉంది. మీరు ఎస్పీకి కావచ్చు, కలెక్టర్కి మీరు మెమరాండం ఇచ్చామంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా స్పందించారా దీని మీద? ఏం స్పందించలేదు, కానీ నా ప్రతి అడుగు, నా ప్రతి పోస్టు నా ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో పాటు ఇది ఎస్పీకి, కలెక్టర్కు, వాళ్ళ సీసీలకి, పర్సనల్ పిఏలకు కూడా నేను ఆ పోస్టులు వాళ్ళకు వాట్సాప్లో పెడుతున్నాను. ఇంతవరకు అయితే ఏం స్పందించలేదు. నా పోరాటం అయితే ఆపే ప్రశ్నే లేదమ్మా. అంటే ఇట్లా ఇంట్లో చేయడం ద్వారా ఈ ప్రజలకు తెలిసి ఈ యొక్క మీరు చేస్తున్నటువంటి పోరాటం ప్రజల్లోకి వెళ్తుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా వెళ్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించాలంటే భయం. ఇప్పుడు సోషల్ మీడియాలో నేను పోస్ట్ పెట్టాను. పోస్ట్ పెడితే దాన్ని ప్రశ్నించాలంటే భయం, ఎక్కడైనా ఏమైనా కేసులు పెడతారేమని. అవన్నీ ఎదుర్కొనే మానసిక బలం నాకు బలంగా ఉండబట్టి నేను జీవితంలో ఏదైనా సాధించాలి, 10 మందికి మంచి చేయాలనే నేను ఈ దీక్ష చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి భయం ఉండొచ్చు, కానీ ఆ భయము మొదటి అడుగు ఒకరు వేసినాక వెనక ఇతరులు వేయచ్చు. నేను బయట చేయొచ్చు నిరాహార దీక్ష, బయట చేస్తే గంటకు లేపేస్తారు. అది అట్లాంటి దీక్ష నాకు ఇష్టం లేదు, అందుకు ప్లాన్ చేశాను. ఇంకొకటి ఏంటంటే, ఇది ఇలాగే కొనసాగితే ఇప్పుడు మీరు ప్రతిపక్ష నాయకులను గమనించండి. చంద్రబాబుతో సహా సభల్లో ఏం చెప్తున్నారంటే, మేము వస్తే నాణ్యమైన మందు ఇస్తాము అని చెప్తున్నారు, కానీ ప్రభుత్వ మద్యం తీసేస్తాము అనట్లేదు. ఎందుకంటే దీంట్లో 1000 కోట్ల చట్టానికి దొరకని అవినీతి ఉంది. ఇప్పుడు ఎలక్షన్లో వీళ్ళు పెట్టే 1000 కోట్లు దీని ద్వారా కూడా రాబట్టుకుంటారు. ఇది చాలా అన్యాయం. ప్రతిపక్షమైన పాలకపక్షమైన 2024లో ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ ప్రభుత్వ మద్యం అనేది, ఈ చట్టానికి దొరకని 1000 కోట్ల అవినీతి అనేది ఖచ్చితంగా రద్దు కావాల్సిందే. అది నా డిమాండ్. ఇంకొకటి, దీనివల్ల 60 లక్షల మంది తాగుబోతులు ఈ బడ్జెట్లో ఎవరు తాగుతున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో మందు, ఈ ప్రభుత్వ మందు ఎవరు తాగుతున్నారంటే ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, అత్యంత దిగువ మధ్య తరగతి ఉన్న బీదవాళ్ళు మాత్రమే తాగుతున్నారు. డబ్బున్నోడు ఎవ్వడు ఈ మద్యం తాగట్లేదు. కనీసం పల్లెలో ఉన్న ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి కూడా ప్రభుత్వ మద్యం తాగడం లేదు. హ్యాపీగా వేరే రాష్ట్రాల నుంచి బ్రాండెడ్ మద్యం తెప్పించుకొని తాగుతున్నారు. ఎలా ఉంటుందంట సార్? ఇప్పటికే మీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీన్ని భగ్నం చేస్తే రానున్న రోజుల్లో మీ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుంది? రానున్న రోజుల్లో భగ్నం చేస్తే నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నమే కాదు, ఒక జర్నలిస్ట్గా నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్సనల్ ఇంటర్వ్యూలు చేయబోతున్నాను రాజకీయ నాయకులు. ఈ 2 సమస్యలే కాకుండా ప్రతి కులంలో ఇప్పుడు నందికొట్కూరు ఎమ్మెల్యే అర్దర్ గారు ఉన్నారు. అర్దర్ ఎమ్మెల్యే అయితే అక్కడ రాజకీయ నాయకుడు సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి నాకు వాటా కావాలంటాడు పాలనలో. అది ఎట్లా? ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఒకవేళ అర్దర్కు సహాయం చేసిన ఎలక్షన్లలో వారు ఇప్పుడు ఏదో ఒకటి కార్పొరేషన్ పదవి అవి అడిగి అలాంటివి సాధించుకొని అలా ఉండాలి. కానీ నేను ఎలక్షన్లో పనిచేశాను, అందుకు ఈ అధికారాలన్నీ నావే అంటే అక్కడ ఎమ్మెల్యేలు ఎందుకు? అలాంటి సిచ్యువేషన్ ఇతర కులాలకు కాకుండా నేను ఒక జర్నలిస్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఇంటర్వ్యూలు చేయబోతున్నాను. అన్ని కులాలకు వాళ్లకు సర్పంచ్ పదవా, వార్డు పదవా, ఏ పదవైనా రాని వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ పదవి వాళ్ళు అనుభవించుకునేలా రేపొద్దున నా ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయి. నేను ఆ బాటలో ఒక జర్నలిస్ట్గా, ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నడుస్తాను. ఇది ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఏదైతే ఉందో, గతంలో ఉండేటటువంటి పాలన ఎలా చేశారు, ప్రస్తుతం ఉన్నటువంటి
ముఖ్యమంత్రులు ఏ విధంగా కొనసాగారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎలా పాలన చేశారు, అదే పాలనను ఏపీలో కూడా కొనసాగిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో 2024లో జరిగేటటువంటి కురుక్షేత్ర యుద్ధంలో ఏ పార్టీ గెలవబోయినా ప్రజలకు ఖచ్చితంగా హామీలు ఇవ్వాలి, హామీలు ప్రకారంగా నడుచుకోవాలి. ఎక్కడో ఫామ్ హౌస్లకు ఉంటూ తమ పాలనను కొనసాగిస్తామంటే కుదరదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలకే దూరం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రజలకు ఎలాంటి పాలన చేస్తారంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. అయితే తాను చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా అతను నిర్మించుకున్నటువంటి తన ఇంట్లోనే సీసీ కెమెరాల పరిధిలోనే ఈ యొక్క దీక్షను చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.